తల్లిదండ్రులు చనిపోయాక పిల్లలు వాళ్ళకి చేయవలసినటువంటి కార్యక్రమాలు చేస్తే ఫలితం ఏంటి? చెయ్యకపోతే ఫలితం ఏమిటి? అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. తల్లిదండ్రులు చనిపోయాక వాళ్ళకి జరగవలసిన కార్యక్రమాలు అన్నీ క్రమ పద్ధతిలో జరగాలి. అలా ఒకవేళ జరగకపోతే వాళ్ళు వాళ్ళ వంశాన్ని శపిస్తారు. ఏమిటంటారంటే, ఎందుకు ఇలాంటి పిల్లలు ఉంటే అంత, లేకపోతే అంత, బతికున్నప్పుడు ఒక్క ముద్ద అన్నం పెట్టలేదు, కనీసం చనిపోయినప్పుడైనా మాకు జరగవలసిన కార్యక్రమాలు ఏమీ జరగలేదు, ఇంకా వీళ్ళకి ఎందుకు ఇంత సంపద అని వాళ్ళు శపిస్తారు. అప్పుడే ఇంకా ఈ వంశంలో ఉన్న పిల్లలు దుర్జనులైపోవడము, సంపద అంతా హరించిపోవడము, ఏవో అనార్థాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకండి, చాగంటి కోటేశ్వరరావు గారు మనకి ముందే చెప్పారు కదా, పరమేశ్వరుడు సంతానం ఇచ్చే ముందు వీళ్ళ దగ్గరికి వెళ్తారు, స్వర్గలోకానికి వెళ్ళి అడుగుతారంట, మీ వంశాన్ని ఇంకా పెంచచ్చా అమ్మా అని అడుగుతారు. అప్పుడు వీళ్ళు చెప్తారు, ఒకవేళ పిల్లలు మంచిగా చేస్తే, మంచిగా తద్దినాలు అవి పెడితే అప్పుడు అంటారు, వీళ్ళ వంశాన్ని పెంచచ్చు, వీళ్ళకి సంతానంగా మమ్మల్నే తీసుకెళ్ళి సంతానంగా జన్మించేటట్టుగా వరం ఇవ్వు అని వీళ్ళు పరమేశ్వరుడికి చెప్తారు. అదే ఒకవేళ పిల్లలు తద్దినం పెట్టలేదనుకోండి, అయితే ఏమిటంటారంటే, ఎందుకు వీళ్ళకి పిల్లల్ని ఇచ్చి లాభం ఏమిటి, మాకు కనీసం ఒక్కరోజైనా నీళ్లు పోయడానికి వీళ్ళకి తీరిక లేదా, ఇంకా వీళ్ళ పిల్లలు వీళ్ళకేం నీళ్లు పోస్తారు, వీళ్ళకి ఏమీ ఇవ్వద్దు అని పరమేశ్వరుడికి చెప్తారు. అంటే ఎవరైతే పెద్దలకి సరిగ్గా వాళ్ళకి జరగవలసిన విధంగా తద్దినాలు అవి చెయ్యరో వాళ్ళ వంశానికి పాపం చుట్టుకుంటుంది. అందుకే సహజంగా సంతానం లేని వాళ్ళు ఏం పాపం చేసుకుంటారు అంటే, కిందటి జన్మలో వాళ్ళు వాళ్ళ పూర్వీకులకి, అంటే వాళ్ళ అమ్మా నాన్నకి తద్దినం పెట్టకపోవడం బట్టి వాళ్ళకి ఈ శాపం అనేది తగులుతుంది. అది సహజంగా, అంటే సంతానం లేకపోవడం. అంటే కొంతమందికి ఏంటి, కొన్నాళ్ళే సంతానం ఉంటుంది, కానీ కొన్నాళ్ళు పోయాక ఆ పిల్లలు చనిపోతారు, ఏదో అనారోగ్యం సమస్యతోనో ఏదో ఒక సమస్యతో. అది తల్లిదండ్రులు చేసుకున్న పాపాలు కొన్ని పిల్లల్ని పీడిస్తూ ఉంటాయి. అందుకే కదండి ఇది చెప్తారు ధర్మశాస్త్రాల్లోని, పెద్దలు చేసుకున్న పాపాలన్నీ వాళ్ళ వంశాన్ని కూడా మొత్తం పీడిస్తూ ఉంటాయి. సో తల్లిదండ్రులు ఏవైతే కొన్ని పాడు కర్మలు చేస్తారో కిందటి జన్మలో, వాళ్ళు ఈ జన్మలో పిల్లల్ని పోగొట్టుకుంటారు. అంటే ఇప్పుడు సపోజ్ ఏంటి అంటే, ఇప్పుడు పిల్లలు ఒక వయసు వచ్చేసరికి చనిపోతారనుకోండి, అయితే ఇప్పుడు ఈ పిల్లలు ఎంత వయసు, సపోజ్ ఒక పిల్లాడు 16 ఏళ్ళు ఉన్నాడనుకోండి, తను అనుకోకుండా ఏదో ఒక వ్యాధితో చనిపోతాడు. అయితే ఈ 16 సంవత్సరాలు, అంటే కిందటి జన్మలో ఈ భార్యాభర్త ఎవరి దగ్గరో అప్పు తీసుకుంటారు. అప్పు తీసుకుని సగం వాటా ఇచ్చేస్తారు, మిగిలిన సగం బాకీ ఉండిపోతారు. ఆ బాకీ మొత్తాన్ని తీర్చనందుకు ఈ శిక్ష పడుతుంది. అంటే ఇప్పుడు ఆ బాకీని వీళ్ళ పిల్లాడు వచ్చి తీర్చేశాడు కదా, తీర్చేసి పిల్లాడు చనిపోయాడు, అంటే వీళ్ళకి దాంతో రుణం వదిలిపోతుంది. అలాగా ఇప్పుడు ఒకవేళ ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుని సగం చెల్లించి సగం చెల్లించకపోతే ఆ ప్రభావం అనేది వచ్చే వంశంలో ఉన్న పిల్లలని పట్టి పీడిస్తూ ఉంటుంది. అది